ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ అభిరుచిని బట్టి కూడా అడుగుతూ ఉంటారు. ఒక సందర్శకుడు ఒక విషయాన్ని ఈ విధంగా అడుగుతున్నాడు: మనస్సుని అంతర్ముఖం చేస్తే చాలునా, లేకపోతే నేనే బ్రహ్మని అని ధ్యానం చెయ్యాలా? ఎందుకు ధ్యానం చెయ్యాలి? నీవే అదైనప్పుడు నేనే బ్రహ్మనని ధ్యానం ఎందుకు చెయ్యాలి? ఎవరైనా నీవది కాదు అంటే చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా గ్రహించవలసింది, ఆలోచన లేని మనస్సు అది చింతావిహీనమై అంతర్ముఖమై కూర్చుంటుంది. అంతేకాదు, ఈ అహంకారము ఆలోచన లేకపోతే అది అదృశ్యమైపోతుంది. మరి అప్పుడు మిగిలి ప్రకాశించేది నీ సహజత్వమే కదా. ఈ సందర్భంలో బౌద్ధుల గురించి కూడా ఒక మాట మహర్షులు వారు సూచించడం జరిగింది. నే అన్న తలపు ప్రవాహికమైతే అదే ముక్త స్థితి అన్నారు. అంటే ఎక్కడైతే నేను ఉన్నాను అన్న ఎరుక ప్రకాశించటం జరిగినప్పుడు అదే ముక్త స్థితి అని క్లుప్తంగా చెప్పటం జరిగింది. నేనే బ్రహ్మని అని ఎందుకు ధ్యానించటం? ఇంకా తేలిక మాటలతో చెప్పుకోవాలి అంటే, వ్యక్తిత్వ పరిమితత్వ నాశమే మరి ముక్త స్థితి. నీవు చెయ్యదగింది అడ్డు తొలగించే ప్రయత్నం. ఆలోచన లేని మనస్సు అది శుద్ధ సత్వమై ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అహంస్ఫురణ దృష్టిలో ఉంటేనే ముక్త స్థితి నిలిచి ఉంటుంది. దృష్టిలో అంటే జ్ఞాన వృత్తి చేత ఆత్మ నేను ఉన్నానన్న ఎరుక రూపేణ ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో ఆ స్థితి యందు మనస్సు ఎక్కడ, వ్యక్తిత్వం ఎక్కడ, ద్వైతం ఎక్కడ, సృష్టి ఎక్కడ, అదంతా అదృశ్యమైపోతుంది కదా. మరి ముఖ్యంగా నేను దేహమన్న మిథ్యా నేను అది కనపడుతూ పోతూ ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు అంటే దేహాత్మబుద్ధి కలిగినప్పుడు నేనంటే ఈ దేహము
అన్న బుద్ధి ఏర్పడినప్పుడు ఆ స్థూల దేహానికి ఇంద్రియముల ద్వారా ఈ జగత్తుని చూడటం జరుగుతుంది. అదే మహర్షుల వారు కూడా చాలా స్పష్టం చేసింది. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా? అందరి అనుభవం లేదు అనే కదా అదే మహర్షుల వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ అహంకారము వదలకపోతే, ఉత్తిరాహిత్యము కాకపోతే చివరికి అది నిద్రకి దారి తీస్తుంది. అంటే కాసేపు యాక్టివ్గా ఉంటుంది, వృత్తిరాహిత్యం అవుతుంది. అదే నిద్రాస్థితి. నిద్రలో ఉండి ప్రకాశించేది నీ సహజత్వమైనటువంటి అహంస్ఫురణ అయినప్పటికీ అది నీకు తెలియదు. ముఖ్యంగా దేహం పుట్టుక స్థూలము. అది నీ పుట్టుక కాదు కదా. నీ పుట్టుకంటే ఏమనుకుంటున్నావు? దేహాత్మ బుద్ధే నీ పుట్టుక. తీరా విచారిస్తే అట్టి బాయా నేను చిచ్చడ గ్రంథి అసలు ఉద్భవించనే లేదని నీకే తెలుస్తుంది. ఈ సందర్భంలో మహర్షి వారు నిద్రావస్థను గురించి ప్రస్తావిస్తూ, ఈ జాగ్రత్తావస్థలో నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వాన్ని, మరి సుషుప్తి జాగ్రత్త అనండి, జాగ్రత్త సుషుప్తి అనండి, ఈ జాగ్రత్త అవస్థలో నీవు తీసుకురా. అంటే వ్యక్తిత్వము బహిర్గతం కావాలి, వృత్తిరాహిత్యం అవ్వాలి. అంటే ఆత్మజ్ఞానము లేకుండా ఈ అహంకారము నిలవలేదు కదా. ఈ పరిమితమైన నేను దేహాత్మకు తల ఎత్తకపోయినా ఆత్మకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆత్మ ఎప్పుడు ఒకే రీతిలో ఉంటుంది. అహమిక పుట్టుకే నీ పుట్టుక అనుకుంటున్నారు. ఈ సందర్భంలో రమణ మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. జీవితం యొక్క పరమావధి నేను పుట్టలేదని తెలుసుకోవటం. అంటే దేహాత్మ బుద్ధి, వ్యక్తిత్వము, పరిమితత్వము, కర్తృత్వము అనే మాయా నేను అసలు పుట్టలేదు. అది ఆది నుంచి తృణీకరించబడిందన్నారు. జీవాత్మ అనేది అసలు లేదు. మరి అహంస్మరణ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడూ ఉండేదానికి పుట్టుకేమిటి, మరణమేమిటి?
నేను ఉన్నానన్న జ్ఞానము, అహంస్ఫురణ అది మాత్రమే ప్రకాశిస్తున్న స్థితిలో మరి జీవుడెక్కడ, నీవు చూసే జగత్ ఎక్కడ, జనన మరణాలెక్కడ, అహంకారపు ఛాయలు ఉండవు కదా. కారణం ఒకటే నేను ఉంటుంది. అది జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా, మాయగా కనపడుతుంది. ఎవరికి? ఆత్మకి కాదు. దేహాత్మబుద్ధి జనించిన మాయా నేనుకే అది గోచరమవుతుంది. ఎక్కడ గోచరమవుతుంది? తనలో ఉన్నదే బయట చూస్తుంది. తాన మూలము తెలుసుకోలేదు. ఆత్మ ప్రకాశంలో ఈ మాయా నేను ఎటుపోయిందో తెలియదు. ఈ సందర్భంలో మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. జగత్తు మిథ్య, జగత్తు మిథ్య అంటున్నారు. ఇప్పుడు అందరూ జగత్తును చూస్తున్నారు. ఈ జగత్తు ఉండి నష్టమైందా? అసలు లేదా? అసలు జగత్తు ఉద్భవించలేదు, అహంకారము తల ఎత్తలేదు అని స్పష్టం చేశారు. ఉన్నది ఉన్నట్టుగా నిలిచి ఉండుటే నీవు చెయ్యవలసింది. మౌనమే నీ సహజత్వం.